Friends, good morning. 45th video, important 4 marks problem. Third Roman, first one. If x square plus y square equal to c square and x by a plus y by b equal to 1, intersect at a and b, then find AB. Hence, deduce the condition that the line touches the circle. ప్రాబ్లమ్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తే దిస్ ఈజ్ లైన్ ఇంటర్సెక్ట్ ఎట్ 2 పాయింట్స్ ఏ అండ్ బి. అంటే ఇచ్చిన లైను సర్కిల్ని 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుంది అని వాళ్ళు చెప్పారు. సో 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుంది ఇచ్చిన సర్కిల్ని. అంటే ఏ లైన్ విచ్ కట్స్ ద సర్కిల్ ఎట్ 2 పాయింట్స్, దట్ లైన్ సెగ్మెంట్ ఈజ్ కాల్డ్ chord. సో AB is chord. In the problem they asked AB, means the length AB. Since the line segment AB is chord, AB అనేది chord కాబట్టి ఈ లైన్ సెగ్మెంట్ దీని లెంత్ అడిగారు. ఫైండ్ AB అని అన్నారు. ఫైండ్ AB అంటే లెంత్ ఆఫ్ chord అని అనకుండా అటువంటి మీనింగ్ వచ్చేటట్లుగా ఇచ్చారు. మనం గుర్తుపడతామా లేదా అని మనల్ని టెస్ట్ చేస్తున్నారన్నమాట. సో నేను పక్కన రాసుకున్నా ఏబి ఎంత అని అడుగుతున్నారు. గుర్తుపట్టాను. ఒక సర్కిల్ని ఒక లైన్ సెగ్మెంట్ 2 చోట్ల కట్ చేస్తే దాన్ని కార్డ్ అంటారు. సో ఏబి అనేది కార్డు. దాని లెంత్ అడుగుతున్నారు. సో లెంత్ ఆఫ్ కార్డ్ ఎంత? లెంత్ ఆఫ్ కార్డ్ ఫార్ములా ఏంటి? 2√r² - d². సో ఈ ఫార్ములా వాడాలి. ఈ ఫార్ములా వాడాలి అంటే r వాల్యూ d వాల్యూ తెలియాలి. సో ఫైండ్ r అండ్ d. సో నేను ఐడెంటిఫై చేసేసుకున్నా. ఏమని? వాళ్ళు అడిగింది ఏంటి, వాళ్ళు అడిగిన దానికి ఏ ఫార్ములా యూస్ చేయాలి, ఆ ఫార్ములా యూస్ చేయాలంటే ఏమేమి అవసరం అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ ద ప్రాబ్లమ్ that you are supposed to find r and d. Given circle x² plus y² equal to c². దీన్ని ఇలా మోడిఫై చేసి రాసుకోవచ్చా? x - 0² అంటే x²గా, ప్లస్ y - 0² అంటే y² కదా, ఈక్వల్ టు c². చూడడానికి ఒక ఫార్ములా లాగా కనపడుతుంది. ఏంటి? x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r² లాగా కనపడుతుంది. కాబట్టి కంపారిజన్లో h అంటే 0, k అంటే 0, r అంటే c. ఇది అసలు దేని ఫార్ములా? ఇప్పుడు వాడతారు సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్కి వాడతారు. ఇచ్చిన సర్కిల్ ఈ ఫామ్లోనే ఉంది కదా, కాబట్టి సెంటర్ హెచ్కే కాబట్టి ఇక్కడ హెచ్కే వాల్యూస్ ఏమైనాయి? 0, 0 అయినాయి. సో సెంటర్ ఈజ్ 0, 0. రేడియస్ ఆర్ ప్లస్లో ఎంత ఉంది? సి ఉంది. సో రేడియస్ ఆర్ ఈక్వల్ టు సి. కార్డ్ ఇచ్చిన లైన్ సెగ్మెంట్ 2 చోట్ల కట్ చేస్తుంది అని వాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని కార్డ్ అంటారు. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తున్నాను. ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం ఈజ్ ఏబి. bx ప్లస్ ay ఈక్వల్ టు 1 బై క్రాస్ మల్టిప్లికేషన్. బై క్రాస్ మల్టిప్లికేషన్ bx ప్లస్ ay ఈక్వల్ టు ఏబి. ఈ ప్లస్ ఏబి షిఫ్ట్ అయితే మైనస్ ఏబి ఈక్వల్ టు 0.
always you have to compare the line with Lx plus My plus n equal to 0. So what is L? L is B, M is A, n is minus AB. X1, Y1 center, that is 0, 0. R already find out చేసేసాం, రేడియస్ D కావాలి. సో D ఫార్ములా ఏంటి? mod Lx1 plus My1 plus n by root over L square plus M square. Whenever and wherever you use D, you have to compare the line always with Lx plus My plus n equal to 0, and x1 y1 is center. ఫార్ములాలో రీప్లేస్ చేశాను. సో b ఇంటూ 0 ప్లస్ a ఇంటూ 0, n ఈజ్ మైనస్ ఏబి. ఈ రెండు జీరోస్ వల్ల మిగిలింది మైనస్ ఏబి. సిన్స్ ఇట్ ఈస్ ఇన్ మోడ్యులస్, మైనస్ ఏబి బికమ్ ప్లస్ ఏబి బై రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్, దట్ ఈస్ బి స్క్వేర్, ప్లస్ ఎం స్క్వేర్, దట్ ఈస్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో డి వాల్యూ ఎంత వచ్చింది? ఏబి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది. నౌ లెంత్ ఆఫ్ కార్డ్, లెంత్ ఆఫ్ కార్డ్, లెంత్ ఆఫ్ కార్డ్ ఏబి ఫార్ములా 2 రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఆర్ అంటే రేడియస్, సి అని వచ్చింది కదా, సో సి స్క్వేర్ మైనస్ డి వాల్యూ ఇక్కడే, డికి స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై డినామినేటర్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సిల్. సో 2 into root over c square minus a square b square by a square plus b square. Length of chord is over. అయితే ఇదే లైను టాంజెంట్గా మారాలి అంటే ఏం జరగాలి అని అడుగుతున్నారు. ఇదే లైను టాంజెంట్గా మారాలి అంటే ఏం జరిగితే టాంజెంట్ అవుతుంది, ఎటువంటి నియమాన్ని పాటిస్తే, ఎటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఇది టాంజెంట్గా మారుతుంది. చూడండి, జస్ట్ కామన్ సెన్స్ విషయం. ఒక సర్కిల్ తీసుకున్నాను, ఇది కార్డ్ ఏబి, ఇది కిందకి ఇలా డ్రాప్ చేశాను అనుకోండి, డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది కదా. ఇంకా డ్రాప్ చేశాను, ఇంకా తగ్గుతుంది. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఇది అయిపోతుంది. అంటే ఏబి మధ్య డిస్టెన్స్ తగ్గుతూ వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏబి రెండు ఓవర్లాప్ అయిపోతాయి, అంటే టాంజెంట్గా మారుతుంది. టాంజెంట్గా మారుతుంది అంటే అర్థం ఆర్ వాల్యూ డి వాల్యూ రెండు సమానంగా ఉంటున్నాయి. పొజిషన్ ఆఫ్ పాయింట్, పొజిషన్ ఆఫ్ లైన్ టు ద సర్కిల్ స్టడీ చేసినప్పుడు చెప్పాం ఏమని, లైన్ టచ్ చేసింది అంటే దాన్ని టాంజెంట్ అంటారు, ఆర్ ఈక్వల్ టు డి అవుతుంది అని. సో కండిషన్ టు బి టాంజెంట్, సో ఆర్ ఈక్వల్ టు డి. వాట్ ఈజ్ ఆర్? రేడియస్ ఈజ్ ఆల్రెడీ సి, సి ఈక్వల్ టు డి అంటే ఏబి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డి వాల్యూ ఇది. రూట్ పోవటానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. డినామినేటర్ ఏమి లేదు కాబట్టి 1. సో ఈ రెండు ఈక్వల్ అంటే ఈ రెండిటి యొక్క రెసిప్రోకల్స్ కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటున్నాను, దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటున్నా, ఆ రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే వెన్ ఎవర్ ద నెంబర్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ రెసిప్రోకల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో 1 by c square equal to a square plus b square by a square b square. Splitting the denominator to the numerator, a square by a square plus b, a square b square plus b square by a square b square. And by the cancellation the remaining is 1 by c square equal to here 1 by a square
ప్లస్ 1/b² ఈజ్ రిక్వైర్డ్ కండిషన్. అంటే ఇచ్చిన లైన్ x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1, ఆ లైన్ గనక టాంజెంట్గా ఉండాలి అంటే ఏబిసిల మధ్య ఎలాంటి కండిషన్ జరగాలి? 1/c² ఈక్వల్ టు 1/a² ప్లస్ 1/b² అయిన సందర్భంలో అటువంటి లైన్ సర్కిల్కి టాంజెంట్గా ఉంటుంది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్.